దోస్తులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి మనసు ఎందుకు ఆశపడుతుంది. నిన్న ఒక వీడియో చూసినాను నేను. ఆ వీడియో నాకు ఎందుకు కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. మీరు నాకన్నా చాలా ముందే చూసుంటారు ఆ వీడియో. సో బేసిక్గా ఆ వీడియోలో ఏంటంటే ఒక ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఒక స్టోర్కి వెళ్ళినారు. ఆ స్టోర్ దగ్గర ఒక $150 వర్త్ ఆఫ్ సామాన్లు కొనుక్కున్నారు. ఆ సామాన్లు బయటకు తీసుకొచ్చేటప్పుడు ఓన్లీ $8 సామాన్లకి బిల్లు కట్టేసి మిగతా అన్నీ కూడా బయటకు తీసుకొచ్చేసినారు. బయటకు తీసుకొచ్చేస్తే అక్కడ ఆ స్టోర్లో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు. ఆ వాళ్ళని పట్టుకొని పోలీసు వాళ్ళని పిలిస్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి హ్యాండ్ కఫ్ చేపించి కార్లో కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. అదే ఆ వీడియోలో చూసిన నేను. ఓకే, ఫస్ట్ వీడియో స్టార్ట్ అయినప్పుడు ఇట్ ఫెల్ట్ అంటే నాకు నెగిటివ్ ఫీలింగ్స్ వచ్చేసినాయి. నువ్వు చేస్తావా ఇట్లా అన్నట్టు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నాకు చాలా బాధ వేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే వాళ్ళ పేరెంట్స్ మస్ట్ బి డెవస్టేటెడ్. ఇంత దూరం పంపించినాం కదా, ఒక చిన్న కైండ్ ఆఫ్ ది స్టూపిడిటీ, చిన్న పనికి ఇది అయిపోయి ఉంటుంది అని. ఇట్స్ నాట్ టు పుల్ ఎనీ బ్లేమ్ ఆన్ దేర్ ఇది, కానీ అందరం చేస్తాం. అందరం దొరికినంత వరకు అందరం నీతిలో మాట్లాడతాం. కానీ చెప్తున్నాను నేను, వాళ్ళ గురించి ఏం హేట్ స్ప్రెడ్ చేయాలని అస్సలు కాదు. కానీ వాళ్ళు కూడా మన వాళ్ళే. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, వై టు రిస్క్ ఇట్ అని. ఒక దగ్గరికి పోయి, ఒక షాప్లో కూడా పోయి ఒకసారి ఏదైనా ఒక చికెన్, ఒక పాలు, లేకపోతే ఇంకేదైనా ఎత్తుకొని వచ్చేసినారు అనుకోండి, ఎవరు చూడలేదు కదా ఏం కాదు నీ అమ్మాయి, ఇంకొకసారి పోయి ఇంకొకటి ఎత్తుకుని వద్దాం, ఇట్లా అలవాటు అయిపోతుంది. ఓకే, ఎవరు ఏదైనా సరే, జూదమైన దొంగ ఎనీథింగ్. ఓకే, ఒకటి చిన్నది స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత ఇట్లా. ఇప్పుడు ఏమైపోతుంది అంటే స్టోర్లలో వాళ్ళు ఒక పెద్ద మానిటరింగ్ సిస్టమ్, ఆ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు, ఆ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, వాళ్ళు లోపల పెట్టి పెద్ద పెద్ద మానిటర్లు పెట్టి చూస్తూ ఉంటాడు అనమాట. ఎవరు వస్తున్నారు లోపలికి, ఎవరు పోతున్నారు, ఏంటిది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సారి సెకండ్ సారి మీరు దొరకకుండా బయటకు పోయినా సరే మీ ఫేస్లు ఆ రికగ్నిషన్లో తెలిసిపోతాయి అన్నట్టు. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మళ్ళీ ఫోటేజ్ చూసుకుంటారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ వర్కింగ్ ఆన్ దట్ ఫోటేజ్. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎవరు ఎంత పే చేస్తున్నారు, ఎవరు ఏం తీసుకుంటున్నారు, ఏంటిది. ఈ డేటా అంతా సేవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ లాగి ఎవరు పే చేయకుండా పోయినారు అని చెప్పేసి వాళ్ళ ముఖాలన్నీ తీసుకొని వాళ్ళు ఆ డేటాబేస్లో పెట్టుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం మీరు స్టోర్లోకి ఇట్లా ఎంటర్ కాగానే మీ ఫేస్ అట్లా రికగ్నిషన్ చేసేస్తుంది. కానీ వాళ్ళు మీరు వచ్చి డైరెక్ట్గా ఏం పట్టుకోరు, లాస్ట్ టైం తీసుకుపోయినావు కదా ఏందని. వాళ్ళు దే లెట్ యు డూ ఇట్. పోనీ చూద్దాం అది అన్నట్టు పోనిస్తారు. పోయినిచ్చి మీరు మొత్తం తప్పు చేసేసి మీరు కౌంటర్ దాటి ఎప్పుడైతే బయటకు వచ్చేసినారో, డోర్ దాటి నిమిషంలో పట్టేస్తారు మిమ్మల్ని. దాని తర్వాత జీవితంలో చూస్తే ఏంటంటే కాన్సిక్వెన్స్ ఎట్లుంటుందంటే, ₹10, ₹50, ₹100 చూసుకుంటాం కదా, వాళ్ళు కోర్టు కేసెస్ ఇస్తారు. ఇక్కడ మీరు మీరు కాళ్ళు పట్టుకొని నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, మీరు ఏం చేయని కాక వాళ్ళైతే కోర్టు తీసుకుపోయి మీరు కోర్టులో కేసేస్తారు. కోర్టులో మీరు ఫైట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను ఫైట్ చేసుకుంటా, నా కేసుని నేనే వాదించుకుంటా అనేది కూడా నడవదు. అడ్వకేట్ని పెట్టుకోవాలా. ఆ అటార్నీని పెట్టుకోనికి మీకు మస్తు పైసలు అవుతాయి. మీకు అనిపిస్తుంది ఎంత తప్పు చేసినా నేను ఏంటిది, అండ్ దెన్ మీకు అదొక మచ్చలాగా మిగిలిపోతుంది. మీరు రేపు గ్రీన్ కార్డ్కి అప్లై చేసిన ఎనీ మ్యాటర్, మీరు బయటకు పోయి మళ్ళీ లోపలికి వచ్చినా సరే ఎంత కష్టమైపోతుంది. జస్ట్ ఆలోచించండి ఒక్కసారి, ఇది వర్త మనం చేయడం అనేది. అది ఒక్కటే అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామని ఒక ఉద్దేశం. నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆలోచించండి, చేసినారు ఓకే, బట్ వాళ్ళు కూడా మనలాగానే ఇక్కడ సెటిల్ అయిపోదాము, ఇక్కడ మంచిగా చదువుకుందాము అని చెప్పేసి వచ్చినారు కదా. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ అబౌట్ దెమ్. నిజంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ప్లీజ్ డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్స్ మ్యాన్. మీ ఇష్టం, మీరు ఇంత చెప్పినా కదా, మీ ఇష్టం. మీరు పోయి అదేంటిది కంప్యూటర్లోనే ఎత్తుకొచ్చుకోండి లోపల పోయి, ఐ డోంట్ కేర్. కానీ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే దిస్, ప్లీజ్ చేయకండి అన్నట్టు. సో నౌ అమ్మ వచ్చింది కదా, అమ్మతో ఒక మంచి మటన్ చేయించుకుందాము. ఈరోజు ఆఫీస్కి పోయేసి వచ్చినాం. ఆఫీస్కి పోవడానికి కూడా అంటే చాలా రోజుల నుంచి రమ్మని చెప్తున్నారు, కానీ మేము నెగ్లెక్ట్ చేసినాము. ఆ నెగ్లెక్ట్ చేసింది కూడా లాస్ట్ టైము మీటింగ్లో మా మేనేజర్ అడిగిండు అనమాట, ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరూ, సో ఇట్లా మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు సెల్ఫ్ రిజిగ్నేషన్ ఈమెయిల్స్ పంపిస్తామని చెప్పేసి అన్నాడు. అమ్మో ఇదేదో గమ్మత్తుగా ఉంది అని చెప్పేసి అనుకున్నాము. నమ్మకపోయేటండి, కానీ నా బ్యాడ్జ్ ఏదైతే ఉందో లోపల పోవడానికి ఐడి కార్డు, ఆ బ్యాడ్జ్ బ్లాక్ చేసేసినారు వాళ్ళు. సో నాకు భయమైంది ఇక పోవాలని చెప్పేసి ఈరోజు పోయేసి వచ్చినా. కొంచెం టైర్డ్ అయిపోయినా. చిన్నవాడిని పిక్ చేసుకుందాం, స్కూల్ దగ్గరకు వచ్చినా, వాడిని పిక్ చేసుకుందాం, ఇంటికి పోదాం, అమ్మతో ఒక మంచి మటన్ వండిపించుకుందాం, హ్యాపీగా తిందాం. లెట్స్ బిగిన్ ది షో. What you doing, buddy? What did you do? Yeah? What did you say? Bye. Have a nice. You too. Let's go. I love you, buddy. I miss you.
ఏంట్రా నెత్తిలో ఇదంతా? మట్టి పిట్లో ఆడుకున్నావా? ఏమంటారు దాన్ని? డర్ట్ని మట్టి అంటారు. అను మట్టి. ఐ వాంట్ టు digging pit. I know it's digging pit. You know what does digging pit have? మడ్ కదా. మడ్ అనేది ఇంగ్లీష్ కదా, తెలుగులో మట్టి అంటారు. మట్టి అను. యా. పార్టీ మిక్స్ లేదు ఈరోజు, బట్ ఐ గాట్ యు soccer ball. I got you a soccer ball and I also got you the orange Bicky packet. If you want it. But I want it. Party mix? Yeah. Okay, I'll buy you something else. Can I take you to the shop? Okay. All right. Yeah. Did I go to the shop now? Hmm? Did I go to the shop today? I will. Thanks, Daddy. పొద్దున ఆఫీస్కి వెళ్ళినా కదా, ఆఫీస్కి వెళ్ళడానికి మన అవ్యాన్ మనకి హెల్ప్ చేసిండు. చాలా పొద్దున లేచిండు. ఎప్పుడు లేచినావు నాన్న? 7:30కి లేచినావా? యా 7:30కి లేచి మనకి హెల్ప్ చేసిండు కదా. నేను ఆఫీస్లో పార్టీ మిక్స్ అని చెప్పేసి ఒక చిప్స్ ప్యాకెట్ ఉంటుంది, అది తీసుకొస్తా అని చెప్పిన, తీసుకురాలేదు కదా. అది అన్యాయం కదా, వాడికి అట్లా మాట ఇచ్చి తీసుకురాకపోవడం తప్పు కదా, బ్యాడ్ కదా. యా వీ హ్యావ్ టు ఫిక్స్ దట్ ప్రాబ్లం. ఓకే, అందుకోసం మనం షాప్కి పోదాం ఫస్ట్. వాడి కోసం ఏదైనా పార్టీ మిక్స్ ఏదైనా తీసుకుందాం పాపం, తీసుకొని ఇంటికి పోదాం. జరా గ్యాస్ కొట్టించుకుందాం. ఇక్కడ కార్డు పెట్టాలి, మన దగ్గర కార్డు లేదు. యాపిల్ ఫేస్ ఉన్నాయి మన దగ్గర, కానీ కార్డ్స్ లేవు. లోపల కూడా పే చేయొచ్చు, సో లోపల పే చేసి వచ్చుకో. ఎంత పెద్ద పార్టీ మిక్స్ తీసుకున్నారు రౌడీ ఫెలో. రౌడీ నాకు కొడక. లిఫ్ట్ నాజిల్. ఇది మూత కూడా తీయవా మరి? లెఫ్ట్కి గట్టిగా తిప్పు, గట్టిగా లెఫ్ట్కి గట్టిగా తిప్పు, ఇంకా తిప్పు, ఇంకా. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. Right ki righty tighty, lefty loosey, right? Yeah, that's how we do it. Oh, perfect. Close. Woo! It's awesome. Thank you, buddy. Where? Tondara padaku sundara vadana. Pada padra. No? No. Why? You don't know? No. You want to do a freestyle with me? Can we do a freestyle? No. Okay. సంస్కృతి రోజా చెట్టు చూసారా అండి? వికసించింది రోజా, దాని నవ్వులాగా. ఎట్లిచ్చా మరి నీకు? నీ నవ్వులాగానే అది కూడా చాలా రోజులు పట్టింది వికసించడానికి. సో మంచి గులాబీ మొక్క వచ్చిందండి. వెరీ వెరీ హ్యాపీ. చెప్పండి నాగా గారు, ఏంటి మెన్యూ ఈరోజు? మటన్ కర్రీ, బగారా రైస్. అద్భుతంగా, అద్భుతం, అమోఘం, ఆంధ్ర స్టైల్లో. ఇంకా అసలు నువ్వేమనుకుంటావు అది నీ ఇష్టం. అది నువ్వేమనుకుంటావు కూడా నీ ఇష్టం కన్నా. ఓకేనా తల్లి? ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? తింటావా? బగారా తింటావా? మీ అందరికి ఆల్రెడీ తెలుసు కదా, అమ్మ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చింది కాబట్టి ఆంధ్ర సైడ్ స్టైల్ లాగా చేస్తుంది అనమాట. బాగా చేస్తుంది వంటలు, చాలా చాలా బాగా చేస్తుంది. ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నావు? ఒక్కడే చేస్తున్నావు ఇవన్నీ? హాయ్, వెల్కమ్. ఇది బగారా బొచ్చ ఫ్రెండ్స్. ఒక మంచి పువ్వు తీసుకోండి, ఒక 4 ఒక్కలు చెక్కలు తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకొని అమ్మ నెయ్యి వేస్తుందంట, ఆ నెయ్యిలో వేద్దాం మనం. ఇది
my door 'cause I need my time. Wanna speak so loud even though I hide. Like I'm hypnotized, can't get out of here. అమ్మ ఆంధ్ర స్టైల్లో చేస్తుంది అది. టొమాటోలు నేను యాక్చువల్గా వేయను బగారాన్నంలో. మనది మొత్తం డైరెక్ట్ షాట్ ఉంటుంది. 4 కప్పులన్నర బియ్యం పోసాను. 6 కప్పుల మీద 30 కప్పు బియ్యం పోసిన. నీళ్లు పోసారు. ఓకే ఓకే. కప్పున్నర లెక్క. కప్పున్నర లెక్క. అరకప్పుకు 30 కప్పు వాటర్. అరకప్పు 30 కప్పు వాటర్ అండి. అదే అండి లెక్క. చూసుకోండి. ఇది మటన్ ఉడికేటప్పుడు ఏమైనా వేసినా దీనిలో? జస్ట్ ఉత్తి మటన్ అంతే. ఉత్తి మటన్ ఉడికిపించేసింది బాగా. దీనిలో చిన్నోళ్ళ కోసం కొంచెం మటన్ తీసి పక్కన పెట్టేసి మనది చేస్తుంది. బగారా మాత్రం ఆల్మోస్ట్ అయిపోయింది. నేను మాత్రం చాలా చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఫ్రాన్స్ ఎట్లా అనిపిస్తుంది నీ ఫీలింగ్ ఇక్కడ కిచెన్లో చేయడం? చాలా చాలా ఆనందంగా ఉంది. ఫర్ వాట్? ఎందుకు? కొడుకు కోడలు మనవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి చేసి పెట్టాలని ఎప్పుడైనా ఏ తల్లి అయినా సంతోషపడింది. ఒక్కదానే కాదు. అదేలే. ఇండియాకి వచ్చినా సరే మాకు వండి పెడతావు కదా, అది వేరు. ఇది అమెరికాకి వచ్చి వండేది ఇది వేరు. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటిదో? డిఫరెన్స్ అంటే నేను అమెరికాకి వచ్చిన ఇక్కడ మీరు సప్పటి తిండి తిని ఉంటారు కదా. అవును. బంధు ముక్కలతోటి ఎంత ఇంట్లో ఫుడ్ ఉన్నా రుచి ఉండదు. అమ్మ చేతి వంట ఎంత పిచ్చి చేసినా అమృతమే. అవును. అది అది అందుకని తృప్తి. అది తృప్తి. చెప్పింది బాగానే మాట్లాడింది మా మమ్మీ. ఏమంటారా? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిపోయినా, అమ్మ యూట్యూబ్ ఛానల్ అని పెట్టిపోయినా. నువ్వు కూడా జాయిన్ అవుతావా? అమ్మ కోడలు అన్నట్టు. Started out so small, we drank and then we talked. She got to know me, I got to know her, and suddenly it's war, then peace, so on and off. It's getting to me, I'm getting to her. Here's what I've been thinking, here's what I would do when two people are sinking. You should get them out the pool. Here's what I've been thinking, I don't know what else to do, so I'm forever calling her truth. She's a roller coaster ride going up down. I'm forced to feel feelings that I can't fight. Not 20 anymore, gotta realize that I'm too old for puppy love. Party's getting weaker by the years now. Can't take it anymore, need a time out. Not 20 anymore, gotta realize. నచ్చిందారా? చూడు చూడు. ఇగో 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 నచ్చిందా? ఇది వాడిది కదా? చూడు మరి ఏమవుతుంది? తింటలేదారా? అస్సలు తింటలేడా? నచ్చిందా నాన్న? అవునా అవునా అవునా? నచ్చిందారా అభియాన్? థ్యాంక్స్ చెప్పినావా నానికి? అభియాన్ నాన్న థ్యాంక్స్ చెప్పినావా నానికి? థ్యాంక్స్ చెప్పినావా? చెప్పినావా? నిజంగా చెప్పినావా? పో చెప్పు. చెప్పిండా నిజంగా? థ్యాంక్స్ చెప్పిండా నీకు? నిజంగా చెప్పిండా? చెప్పండి. ఓకే. ఓంకార్ని చూడండి, పొద్దున పాపము ఆఫీస్కి వెళ్ళి పనిచేశాడు. సో ఎంత నిద్రపోయాడంటే సార్, ఇప్పుడు దాకా కిలో రైస్ తింటాడు, 2 కిలోస్ మటన్ పులుసు, 7 చెంచా రైస్, ఇంకా 2 చెంచాలు గ్రేవీ తింటాడు. పాపం సిక్కాడు మనోడు. ప్రే ఫర్ హిమ్, యూనో, గెట్ వెల్ సూన్ అని చెప్పేసి ప్రే ఫర్ హిమ్. ఈజ్ మై బ్రదర్. ఐ వాంట్ హిమ్ టు బీ హ్యాపీ ఆల్ ద టైమ్, యూనో. ఓ మై గాడ్ రాణి మమ్మీ కాదురా, కడికట్టలు కట్టి ఇంత మంచి కర్రీ చూసినావా? మరి ఇది తమిళ రెసిపీ, కడికట్టలు కట్టి మా మమ్మీ చేసింది. ఎంత ప్రేమ పెట్టి చేసింది తెలుసా? ఇంట్లో వచ్చినప్పుడు తిన్నా చూడాలి ఆంటీ, మీరు ఒకసారి నేను ఇంటికి వచ్చినప్పుడు పెట్టారు. ఆ రోజు మంట పుట్టింది కదా, మళ్ళీ చాలా స్పైసీ చేశారు, కానీ నాకు చాలా నచ్చిందండి. రుచి ఉంది కానీ మంట ఉంది. రుచి ఉంది మంట. ఇది కూడా కొంచెం ఇంచుమించు అట్లానే ఉంటుంది. ట్రై
రాకతో మా ఆనందం మా జీవితాల్లో ఆనందాన్ని నింపినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ నాని చెప్పు. థ్యాంక్ యూ నాని. డిష్ నాని. డిష్ నాని. Let's have sleepover. స్లీప్ ఓవర్. అబ్బా, వాట్ డు యు మీన్ బై దట్? Let's have a sleepover party. స్లీప్ ఓవర్ పార్టీ? ఏదమ్మా ఇదంతా ఏంటి? ఏమాట No. సేట్ గారేమో ఇప్పుడు. Can you sell it for me? I can buy it from you. How much you want for that? 3. 3 what? 3 money. 3 money what? $3 or 3 rupees? $3. Oh! Dollars కావాలి. Smash with a spoon and it becomes like orange juice. ఏ స్మాష్ చేయాలి? ఆరెంజెస్? Yeah. ఎక్కడ ఉన్నాయి ఆరెంజెస్? ఆరెంజెస్ కావాలా నీకు ఇప్పుడు? జగేపేటలో మా చిన్న ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో ఎట్లాంటి టేస్ట్తోనైతే వండుతుందో అట్లానే సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ రెప్లికేట్ చేసింది. ఇట్స్ జస్ట్ దట్ నో మటన్ ఇక్కడిది డిఫరెంట్, అక్కడిది డిఫరెంట్, అది తప్ప రెసిపీస్ ఎవ్రీథింగ్ దంచి కొట్టినావు నాకు. అయినో అదే. మిత్రులారా, సెలవు తీసుకుంటాను నేను. మీరేమనుకోనంటే ఇంకొక చిన్న మాట చెప్తాను నేను. వీడియో స్టార్టింగ్లో ఆ అమ్మాయిల గురించి చెప్పినాను కదా నేను. ఆ వీడియో చూసినప్పుడు ఆ వీడియో కింద చాలామంది కామెంట్స్ చేసినారు. ఆ కామెంట్స్లో అక్కడ దాకా పోయి ఇండియా ఇజ్జత్ తీస్తున్నారు మీరు అనే టైప్, మీరు అర్థమైంది కదా నేను చెప్పింది. అట్లాంటి ధోరణిలో చాలా కామెంట్స్ చూసినాను నేను. ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీ టు స్ప్రెడ్ దట్ మచ్ హేటెడ్ అని నా ఫీలింగ్ అంతే. ఓకే, మనము ఇదంతా కూడా మన మధ్యలో స్ప్రెడ్ చేసుకుంటున్నామేమో ఈ హేట్. ఓకే, అమెరికన్స్కి ఏం తెలియదేమో దీని గురించి, వాళ్ళు ఈవెన్ అదంతా ఫీల్ కూడా కారేమో. వాళ్ళకు ఒకటి నచ్చదు ఏంటంటే మనం అవుట్ స్మార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటాం, ఏదైనా సరే బుకాయించడానికి ట్రై చేస్తుంటాం. బట్ అదర్ దెన్ దట్ ఇక్కడ వాళ్ళు, నేను చెప్తే మీరు వాళ్ళు చేసే చేష్టలు చెప్తే, షర్ట్ లేకుండా డైరెక్ట్గా స్టోర్స్ లోపలికి వెళ్ళిపోయి బీర్ క్యాన్లు అవన్నీ ఓపెన్ చేసేసి అక్కడే తాగేసి అక్కడే పెట్టేసి ఆ బీర్లు ఎవరైనా అడ్డు వస్తే అది కింద పోసేసి అట్లాంటి గలీజీ కూడా చేస్తారు ఇక్కడ వాళ్ళు. అదే సేమ్ థింగ్ మనోళ్ళు ఒకవేళ చేసినారనుకోండి, అది ఎవరైనా వీడియో తీసి పెట్టినారనుకోండి, మనం ఎట్లా రియాక్ట్ అవుతాం? అదే అమెరికన్ చేసిండు అనుకోండి, మనం అంత ఇదిగా మనం చూడలేకపోవచ్చు. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తప్పులు అనేటోళ్ళు అందరూ చేస్తారు. ఇక్కడ వాళ్ళు చేస్తారు, ఏషియన్స్ చేస్తారు, లేకపోతే రష్యన్స్ చేస్తారు, ఇండియన్స్ చేస్తారు, పాకిస్తాన్, ఎవ్రీబడి డస్ దట్. జస్ట్ బికాజ్ ఒకళ్ళు చేసినారని చెప్పేసి మనమే ఎందుకు అనవసరంగా హేట్రెడ్ స్ప్రెడ్ చేసుకోవడము అని మాత్రం నాకు నిజంగా అనిపించింది. ఎందుకంటే ఆ కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి బాధ ఉంటుంది ఆబ్వియస్లీ, అండ్ దెన్ వాళ్ళ అమ్మకి, వాళ్ళ నాన్న వాళ్ళకి, వీళ్ళ పక్కన వాళ్ళు పొత్తి పొడుస్తుంటారు, అక్కడ దాకా పంపించాలి. ఇవన్నీ ఎందుకు అనవసరంగా? తప్పు జరిగిపోయింది, సర్లేరా బాయ్ నేర్చుకో, ఇంకొకసారి చేయకు అంటే అయిపోతుంది కదా అనుకుంటున్నాను నేను. అరే శ్రీకాంత్, మస్తు శుద్ధపూసలిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీరు అన్నా సరే, ఐ విల్ నాట్ టేక్ బ్యాక్ మై వర్డ్స్. ఐ విల్ స్టాండ్ బై ఇట్. I'll see you guys in the next one. Until then, cheers. America Chorasta.